హలో ఫ్రెండ్స్, మన ప్రపంచ బ్యాంక్ గురించి మీకు బాగానే తెలుసుంటుంది. అయితే అనేక దశాబ్దాలుగా ప్రపంచ బ్యాంకు భారత్తో వినాశకరమైన సంబంధం కలిగి ఉంది. భారతదేశంలో ఒక ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చినప్పుడల్లా భారతదేశంలో విపరీతమైన అవినీతి ఉందని, రాజకీయ అస్థిరత ఉందని, రాజకీయ నాయకులు మరియు కంపెనీల మధ్య కుమ్మక్కని, భారతదేశంలో వ్యాపారం చేయడం భయంకరమైన అనుభవం అని ఆరోపణలు పెద్ద జాబితాలోనే ఉంటాయి. అవినీతి కారణంగా భారత్కు ఇచ్చిన రుణాలు వృధా అవుతాయని వారు చెప్తున్నారు. ప్రపంచ బ్యాంకు భారత్పై ఇలాంటి ఆరోపణలు చేసింది, కానీ అది గతం. కానీ ఇప్పుడు ఈరోజు కొత్త రోజు. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల క్రితం భారతదేశం ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉండేది. మన జీడిపి అంటే మనం టాప్ 10లో కూడా లేం, 11వ స్థానంలో ఉన్నాం. నేడు భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా మనం 5వ స్థానంలో ఉండటమే కాదు, జీడిపి పరంగా మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు వారు తమ సీట్లలోంచి లేచి నిలబడి అభివాదం చేయడమే కాకుండా మా ముందు మోకరిల్లారు. ప్రపంచ బ్యాంకు సూటిగా లొంగిపోయింది. ఉదయించే సూర్యుడికి అందరూ సెల్యూట్ చేసినట్లే ప్రపంచ బ్యాంక్ కూడా భారతదేశానికి సెల్యూట్ చేయడమే కాకుండా మోకరిల్లింది. ఎందుకో మీకు తెలుసా? మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వినాశనాన్ని తీసుకొస్తుందని, అన్ని ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తాయని, అధిక జనాభా, కాలుష్యం మరియు అవినీతి కారణంగా భారతదేశ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ మొదట చెప్పింది. సరైన వ్యవస్థ లేదని పేర్కొంది. మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చెత్తబుట్టలో పడుతుందని వారు చెప్పారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? 2021-22 సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 8.7% మరియు 2022-23లో 7.2%. ఇది జర్మనీ వంటి దేశాలతో సహా ప్రతికూల జీడిపి వృద్ధి రేటుతో ప్రధాన ఆర్థిక వ్యవస్థలు పతనం అంచున ఉన్న సమయం. 2023లో సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటు గురించి ప్రపంచ బ్యాంక్ ఎలాంటి అంచనాలు వేసినా అవన్నీ తప్పుగా మారిపోయాయి. భారతదేశ జీడిపి వృద్ధికి సంబంధించి దాని నివేదికలు, అధ్యయనాలు మరియు అంచనాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పుగా నిరూపించబడ్డాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు యొక్క ఈ అంచనాలు ఎందుకు చాలా ముఖ్యమైనవి? జాగ్రత్తగా వినండి మిత్రులారా. మొదటి విషయం ఏంటంటే, ప్రపంచ బ్యాంకు జీడిపి అంచనాలు ఏ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి లేదా క్షీణత రేటును సూచిస్తాయి. ఫలితంగా ప్రశ్నార్థకమైన దేశ ప్రభుత్వం దాని ద్రవ్య విధానాలు మరియు ఆర్థిక వ్యూహాలను సర్దుబాటు చేయడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు, మన జీడిపి క్షీణించబోతోందని ప్రపంచ బ్యాంకు చెబితే మనం పన్ను రేట్లు పెంచాలి, ఎక్కువ పన్నులు తీసుకోవాలి, తక్కువ పన్నులు ఉంచాలి, ఎక్కువ లేదా తక్కువ వడ్డీ రేట్లు కొనసాగించాలి, లేదా తదనుగుణంగా రుణాలపై వడ్డీ రేట్లను సర్దుబాటు చేయాలి. ఇవన్నీ దేశాన్ని వృద్ధి చేయడం ప్రారంభించే సర్దుబాట్లు. ఇది ఒక ప్రయోజనం. రెండవ ప్రయోజనం, గణనీయమైన సంపదను కూడబెట్టిన దేశాలకు చాలా డబ్బుంది మరియు పెట్టుబడి పెట్టడానికి స్థలాల కోసం వెతుకుతున్నారు. కాబట్టి ప్రపంచ బ్యాంక్ జీడిపి గురించి అంచనాలు మరియు అంచనాల జాబితాను విడుదల చేసినప్పుడు ఈ సంపన్న దేశాలు తమ డబ్బుతో సిద్ధంగా ఉన్నాయి. ఫలానా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తే ఈ సంపన్న దేశాలు వెంటనే ఆ దేశంలో పెట్టుబడులు పెట్టి దాంతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకోవడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఇటీవల అరబ్ దేశాలన్నీ భారత్తో తమ సంబంధాలు ఎలా బలోపేతం చేసుకుంటున్నాయో మీరు గమనించి ఉండొచ్చు. ఇదంతా ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రభావం. ఒకప్పుడు భారత్ను చిన్నచూపు చూసే ప్రపంచ బ్యాంకు ఇప్పుడు భారత్ను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటమే కాకుండా భారత్ను ఉన్నత స్థానంలో నిలిపింది. ఏం జరిగినా వచ్చే 3 ఏళ్లలో భారత జీడిపి కనీసం 6.5% చొప్పున వృద్ధి చెందుతుందని పేర్కొంది. 6.5% వృద్ధి రేటు చాలా ఎక్కువ ఉంది మిత్రులారా. మనం ప్రతి చోట ప్రపంచ సంఘర్షణ మరియు మాంద్యం యుగంలో ఉన్నాం. ప్రతి దేశం, యుఎస్లో కూడా మాంద్యం బెదిరింపులు ఎదుర్కొంటోంది. ఇలాంటి చాలా దేశాలు చెప్తున్నాయి. అనేక మంది నిపుణులు, ముఖ్యంగా ఆర్థిక నిపుణులు యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికే మాంద్యం దశలో ఉందని చెప్పారు. జర్మనీ దాదాపు ప్రతికూల జీడిపి వృద్ధిలోకి జారిపోయింది. అలాగే మాంద్యం కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక క్షీణత ఏర్పడినప్పుడు భారతదేశం కూడా దాని ప్రభావాన్ని అనుభవిస్తుంది. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో కూడా భారతదేశం కనీసం 6.5% వృద్ధి రేటును కొనసాగిస్తుందని ప్రపంచ బ్యాంక్ ఇప్పటికీ నొక్కి చెబుతోంది. కాబట్టి ప్రపంచ బ్యాంకు తప్పనిసరిగా లొంగిపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తన అవగాహనకు మించిందని అంగీకరించింది. ప్రపంచ బ్యాంకు నుండి ఈ గణాంకాలన్నీ బయటకు రాగానే అన్ని దేశాలు, ముఖ్యంగా చమురు విక్రయించే, డాలర్తో ఇబ్బంది పడుతున్న దేశాలు భారతదేశంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తాయి. ఈ దేశాలు భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకోవడం ప్రారంభించాయి. మీరు నిశితంగా పరిశీలిస్తే అనేక ఆసియా దేశాలు, చిన్న దేశాలు కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని మరియు దాంతో మెరుగైన సంబంధాలు పెంపొందించుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే మంచి మిత్రదేశంగా ఉన్న రష్యా ఇప్పుడు మరింత సన్నిహిత మిత్రదేశంగా మారేందుకు ప్రయత్నం చేస్తోంది. రష్యాతో సంబంధాలలో భారతదేశాన్ని భర్తీ చేయగలిగిన చైనా ఇప్పటికీ భారతదేశానికి ప్రాముఖ్యత ఇచ్చింది. ఎందుకంటే భారతదేశం జనాభా పరంగా చైనాను అధిగమించడమే కాకుండా భవిష్యత్తులో చైనాకు అతిపెద్ద పోటీదారుగా కూడా ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే కాలంలో
చైనాకు ప్రధాన ప్రత్యర్థి అమెరికా కాదని భారతే అని భావిస్తున్నారు. నేడు అమెరికాను అగ్రరాజ్యంగా పరిగణించడం మానేయాల్సిన సమయం వచ్చింది. కొన్ని దశాబ్దాల్లో ఇది నంబర్ 1 స్థానం నుంచి పడిపోతుందని మరియు చైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని అంచనా. ఈ అంచనాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వాణిజ్య పండిట్ మరియు ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. భారతదేశానికి ప్రధాన పోటీ చైనాతోనే ఉంటుంది. అలాగే అది ఆసియా ప్రాంతంలోనే ఉంటుంది. ఆర్థిక శక్తికి ఆసియా కేంద్రంగా మారబోతోంది. ఆర్థిక వనరులు ఇక్కడ భారతదేశం మరియు చైనా మధ్య కేంద్రీకృతమవుతాయి. ఐరోపా క్షీణించడం ప్రారంభమవుతుంది. ఈ క్షీణత ఇప్పటికే అనేక యూరోపియన్ దేశాల్లో మరియు యూరోపియన్ యూనియన్లో ప్రారంభమైంది. ఆసియా భవిష్యత్తు ప్రపంచానికి ఆర్థిక కేంద్రంగా మారనుంది మరియు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి కొనసాగించడానికి ముఖ్యమైన కారణం ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక ప్రకృతి దృశ్యంలో ప్రధాన ఆటగాడిగా మిగిలిపోయే అవకాశం ఉంది. నేను 2 అంకెల ద్రవ్యోల్బణ స్థాయిలను చూశాను. అయినప్పటికీ దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ ఉందని భారతీయులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా అయితే మనం గమనిస్తే గనక భారతదేశంలో ద్రవ్యోల్బణ రేట్లు ఇతర దేశాలలో ఉన్నంత తీవ్రంగా లేవు. అక్కడ ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రధాన అంశం రాజకీయ స్థిరత్వం. భారతదేశం 3 పర్యాయాలు ఒకే ప్రభుత్వాన్ని చూసింది. ఇది రాజకీయ స్థిరత్వాన్ని తెలుస్తోంది. మరొక అంశం ప్రభావవంతమైన సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానాలు. భారతదేశం యొక్క కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ జీడిపిని గణనీయంగా ప్రభావితం చేయని విధంగా ఆర్థిక విధానాలు మరియు ద్రవ్య విధానాలు రూపొందించిందని ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు విశ్వసిస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే రానున్న కాలంలో భారతదేశం ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఎదగటానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. దేశ శ్రేయస్సుతో పాటు లాభదాయకతను లక్ష్యంగా చేసుకుని ప్రతి రంగంలో సంస్కరణలు అమలు చేస్తూ సామాన్య ప్రజల అభివృద్ధికి భరోసా కల్పిస్తే మనం ఒకే విధమైన అభివృద్ధిని చూస్తాం. కొంతమంది పారిశ్రామికవేత్తలు లేదా కంపెనీలకు మాత్రమే కాకుండా అందరికీ ప్రయోజనాలు మరియు లాభాలు వ్యాప్తి చేయడం ముఖ్యం. జీడిపి వృద్ధి యొక్క ప్రయోజనాలు అట్టడుగు స్థాయికి చేరుకుంటే మరియు భారతదేశ ఆర్థిక సంఘం మరియు ఆర్థిక శాఖ దీనిని ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్వహిస్తే మరియు సరైన నైపుణ్యాలు, ప్రతిభతో మన యువతకు సరైన శిక్షణ ఇస్తే భారతదేశం దానిని కొనసాగించదు, పెరుగుదల కానీ వేగంగా పురోగమిస్తుంది. ఈ సమయంలో భారతదేశానికి కేవలం 4 మెట్రో నగరాలు అవసరం లేదు. భారతదేశంలోని ప్రతి పట్టణం స్వయంగా ఉత్పత్తి కేంద్రంగా మారే స్థాయికి అభివృద్ధి చెందాలి. ఇది చైనా చేసిన పని. ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ మనం దానిని పునరావృతం చేయాలి. భారతదేశం దీన్ని సాధించగలిగితే ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ కలిగి ఉన్న స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. యుఎస్ తప్ప ప్రజాస్వామ్యం మరియు సంపద రెండూ ఉన్న శక్తివంతమైన దేశం మరొకటి లేదు. ఇక్కడ ప్రజలు సుఖంగా ఉంటారు. ఒకసారి చూడండి, రష్యాలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పలేం. ఇది పుతిన్ మాత్రమే నడుపుతున్నాడు. అది ఒక పార్టీ పాలన. భారతదేశం ఇది అలా కాదు. నా స్నేహితులారా, అమెరికా సాధించిన విజయాన్ని మనం అనుసరించవచ్చు. ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూనే మనం అమెరికా లేదా చైనాను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థల విషయానికి వస్తే మనపై ఆరోపణలు చేస్తూ చిన్నచూపు చూసేవారు నేడు మన గురించి ఖచ్చితమైన అంచనాలు కూడా చెప్పలేకపోతున్నారు. అలాగే పెట్టుబడిదారులు ఆలోచించడం ప్రారంభిస్తారు. ప్రపంచ బ్యాంక్ భారతదేశం గురించి తప్పుడు అంచనాలు వేస్తూనే ఉంది. దాని వృద్ధి మందగిస్తుంది, కానీ భారతదేశం పెరుగుతూనే ఉంది అనుకుని ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. పెట్టుబడుల కోసం అన్ని దేశాలు ఇక్కడికి వస్తాయి. ప్రపంచ బ్యాంక్ నివేదికలు భారత్పై ఖచ్చితమైన అంచనాలు వేయలేనందున అది విశ్వసనీయతను కోల్పోయింది.